ఇగోండి దీంట్లోనే ఉన్నాయి మేము పట్టుకొచ్చినట్టువి. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసుంటారు. ఇవ్వండి ఎట్ట ఆడుకుంటున్నాయి. ఎవరెవరెవరెవరి అయ్యి మేము 5 మీరు దాంతున్నారా, మిమ్మల్ని 5 దాంతున్నాయి అర్థం కావట్లేదు. అయ్యో ఎట్లనే చూడరా చేపలు, అయ్యి కడ్డీలు ఉన్నాయా, గట్టిగా అయిపోతాయి అమ్మ కూరలు వేస్తే. అయ్యా చూడండి పూర్తిగా చంద్రముఖిగా మారిన అజీని చూడండి, తినేటప్పుడు ఎలా నవ్వుకుంటూ ఉన్నాడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫోటో పోజ్ చేయమంటే నోరులు చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే కంటెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ఉన్న చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ వీడియో ఇంతవరకు మన ఛానల్లో చేయింది కానీ మీరు చూసిందే అనుకుంటారు, కానీ చూడండి ఈ కొత్తగా దొరికినట్టువి. మామూలుగా వేరే దొరుకుతుంటాయి చూస్తుంటారు, ఈ దొరికినట్టు మాత్రం ఇప్పుడే చూస్తున్నారు. ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది కానీ ప్రోడక్ట్ హైలైట్గా ఉంటుంది. అదే మీరు మనం గిరిగేలు పట్టాం కదా, ఆ గిరిగేలతో అయితే పులుసు పెట్టబోతున్నాం. ఎన్నో సంవత్సరాలు అయింది గిరిగేల పులుసు తిని. అది మామూలుగా ఒక బురదాసన వస్తుంది, అందుకని వీటిని 2 రోజులు గంపదబ్బర్లు పెట్టి వెయిట్ చేయించి ఆ బురదంతా పానిచ్చి అప్పుడైతే చేస్తున్నాం. పోయి అవి తోముకోవడం పెద్ద పని. ఫస్ట్ అయితే అవి తోముకుందాం, అవి బలగ ఎక్కువ ఉంటుంది. అవి తోముకొని తర్వాత అయితే మనం పులుసు పెట్టుకుందాం. తర్వాత తోముకొని మళ్ళీ క్లీన్ చేస్తారు, క్లీన్ చేసుకో పులుసు పెట్టాలా. ఇప్పుడు ఏదంటే మాట్లాడేస్తాడు. మీరు వచ్చి ఇగోండి దీంట్లోనే ఉన్నాయి మేము పట్టుకొచ్చినట్టువి. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసుంటారు. ఇవ్వండి ఎట్ట ఆడుకుంటున్నాయి, ఫ్రెష్గా అయిపోయినాయిరా. బురదవాసన కూడా ఉన్నది ఇప్పుడు. ఇంకోటి ఎగురు దూకైనట్టుందా మరి, ఎక్కడ అంటుంది అదే. 5 దాంట్లో ఆడుకుంటా ఉన్నాయి, బతుకున్నాయి అన్నీ. గిరిగేన్లు, ఈ గిరిగేన్లు దొరికి ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈసారి క్యాట్ ఫిష్లు తక్కువ అయిపోయినాయి కాబట్టి బతికినాయి. లేకపోతే లేదు అసలు 3-4 సంవత్సరాల నుంచి గిరిగేనే లేదు. గిరిగేన్ లేదు, బొమ్మడాయిలు కూడా లేదు. ఈసారి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. చూడండి ఎగిరిగిరి వెళ్తున్నాయి. అది మళ్ళీ ఎగురు దూకేస్తుంది. నేను చెప్పలా నిలబడవయ్యి. సజిగాడు దరు నేర్చుకుంటున్నాడు అంటే ఏదైనా కష్టకాలంలో ఇంకా యూట్యూబ్ కాని పరిస్థితుల్లో మాకేమన్నా ఉపయోగపడచ్చు. కుట్టజీ ఒకటి కుట్ట, నాకు రాదా ఊరికి ఇప్పుడు కొట్టింది కొట్టు. ఎగురు వద్దు, మామూలుగా అడగడమే మేలు. దరు వేస్తే అసలు ఎగురు. వీటిని సాయి శక్తిలో పోరాడుతున్నాం. ఒక గిన్నెలో వేద్దామని ఉండటంలో అయ్యి ఎందుకజీ వాటికి మనం పాత పదాలను వాడాలన్నా. పదాలా? పాత పదాలు కాదు, పద్ధతులా. పాత పద్ధతులు, మీ విధానాలే తప్పు. అవి వాడితే గమనుంటాయి. వరే 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 దిగేస్తాయి అంద్రయ్య. ఎవరే కాసేపు ఉండే 5 నిమిషాలు మాకు టైం ఏంటి. ఈ దోమలంటే ఒక పెద్ద ప్రాసెస్. ఇదిగోండి మట్టి, వంతరాయి, గిరిగేన్లు, ఇంకా కత్తిపేట, ఇలాంటివన్నీ కావాలా. ఒరే ఒరే రెండు నెట్ వెళ్తున్నాయి, జారిపోతా ఉంటాయి. ఈ తావడమే చాలా కష్టం అసలు. ఇలాంటి గిరిగేలను చూసి సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు ఉండేటివి ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు అసలు దొరకటం. ముంచిన మనారుగా ఇంతకుముందు దాన్ని టైటాను కొస పట్టుకో. రావట్లే కదా, వస్తుందా? వస్తుంది. నువ్వు కాకపోతే జారిపోతుంది. మట్టి పూసుకో, మట్టి చేతికి పూసుకో. తావడమే కష్టం, తినడం ఈజీ. ముళ్ళు ఏమి ఉండవు వీటిలో. ఉంటాయి అనుకుంటా ముళ్ళు ఉంటుంది ఇట్లా. ముళ్ళు ఫుల్గా ఉంటాయా? ఇదిగోండి వచ్చేసారి తెగుల కోసం ఈ కోళ్ళు పుట్టేస్తున్నాయి ఆల్రెడీ. ప్రతిసారి తోటి పుడతాయి, సాకుతాం, పెద్ద చేస్తాం, అవి చచ్చిపోతాయి. ఏ పని
ఇప్పుడు గెండిగానైతే ఒకేసారి చర్మం తీసేసి ఇంకా కడుక్కొని వేసేసుకోవడమే. ఇదట్టు కాదు, పైన పొలుసు తీసుకోవాలా, మళ్ళీ ఆ దాలో చిక్కులు అవన్నీ తీసి మళ్ళీ సెట్లు వేసి రుద్ది ఉప్పేసి రుద్ది అన్నిసార్లు కడగాల. బలగా ఉంటుంది ఇట్లో, కొరవేన కంటే ఎక్కువ బలగా ఉంటుంది అవును కదరా? కొరవైన కన్నా ఎక్కువ బలం ఉంటుంది. ఎవరెవరెవరెవరి అయ్యి మేము 5 మీరు దోంతున్నారా, మిమ్మల్ని 5 దోంతున్నాయి, అర్థం కావట్లేదు. అయ్యో చేపని ఎట్ట పట్టుకుంటున్నాడు చూడండి బిడ్డ. ఇంకా ఇట్టా ఇట్టా పట్టుకునే చేపని, ఇట్టా కీబోర్డ్ మౌస్ని పట్టుకున్నట్టు 2 వెళ్తా పట్టుకున్నాం అనుకో, అది ఏం కదిలి నాకు కొడుకుడు కావాలంటే ఏం చేయలేదా? ఊడిపోద్ది అది ఆడ పట్టుకుంటే. అవన్నీ తినేవాళ్ళకి తెలుసు, పట్టే వాళ్ళకి మాకు ఇక్కడ పట్టాలని తెలుసు తలకి ఇక్కడ. ఇప్పుడు చెయ్యికి అంతా బలగా అందుకుంటది కదా. విజయగాడు ఒక పక్క తోంతా ఉంటే వాళ్ళ అవ్వ అయితే తలకాయలు కోసేసింది, తలకాయలు తోకలు కోసేసేస్తుంది. ఇంక తర్వాత మళ్ళీ వీటిని తోముకోవాల్సి ఉంటుంది. ఎవరా విజయ్ చెయ్యి చూపుచా బలగల్లా అయిపోక వచ్చేసినాయి. చాలా మందికి బాగా ఇష్టమయ్యా గిరిగేనంటే. నీకజీ సగం మంది తెలియదు గరిగాను. నీకజీ నీకు బాగా ఇష్టమా? నాకు కొరయనంటేనే ఇష్టం, గరిగాను అంత ఇష్టం. ఫస్ట్ టైం ఒక నోట్లో నుంచి ఇష్టం లేదని వచ్చింది మాట. అంటే ఎక్కడ నువ్వు చెప్తావు కదా, అది కూడా ఇష్టమేనా అంటావు కదా, అందుకే అనలేదా? ఈ తలకాయలు తోకలు కోయడం అయితే అయిపోయింది. ఒక సైడ్ తోమేమో, మళ్ళీ వచ్చి సెట్లు వేసుకొని తోమితే ఇంకా నీట్గా వస్తాయి. బలగా వస్తా ఉంది వస్తుంది అయితే. ఉప్పేసి కూడా 2 సార్లు లాక. ఇంతనా ఇప్పుడు క్లియరా? ఇంకా కడుక్కోవద్దు 4-5 సార్లు తీసుకుంటా. వీళ్ళ ప్రాసెస్ రా నాయన గిరిగేలా. గెండి అయితే ఇవాళ కూర కూడా అయిపోయింటుందా? కూర కూడా అయిపోయింది. 3 సార్లు కడిగి తోమి మళ్ళీ కడిగిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడైతే మళ్ళీ కడుక్కుంటున్నాం. ఫైనల్గా తెల్లగా వచ్చాయి. ఇంకేం లేదు నా బలగా, ఏం లేదు, నీట్గా క్లీన్గా వచ్చేసాను. ఇంకెత్తుకుపోయి వీటిని పులుసు పెట్టేసుకుందాం. పులుసు పెడితే ఉంటుంది, కమ్మగా ఉంటుంది గిరిగండి పులుసు. నీట్గా అయిపోయినాయిలే, ఇంక పెట్టేయచ్చు. ఎత్తుకోదాం బా. ఇంకా నెల్లూరు స్టైల్ గిరిగండి పులుసు చేసుకోవడానికి పొయ్యి మీద సట్టు పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. ఒడివి అలాగే కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. కలిపెట్టాము. అది ఎందుకు అతను నిలబడుకోవడం స్టాచ్యూ లాగా? గంటలు ఏమన్నా చేత్తో కలిపెట్టు, నీకేం అలవాటే కదా. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అయితే బాగా ఎర్రగా వేగిపోయినాయి. టమాటో ముక్కలు వేసుకుందాం. ఎర్రగా అబ్బా, ఈరోజు పొగ అల్లాడిస్తుందా మనల్ని? ఏ రోజు అల్లాడట్లేదా? వానొచ్చులా చెమ్మ ఎక్కువ అల్లాడిస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా మిరప్పొడి వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం గంటితో. ఈరోజు నేను ఒకే ఒక పని చెప్పా అజీకి, అది గంటేసి కలిపెట్టమని. ఇప్పుడు దాకా కూర్చోనిడు, ఇప్పుడు ఆ మాట అంటారు పరిగిస్తా లేసి వచ్చాడు. నీకు చెప్పింది అది ఒక్కటే కదా అజీ. నా కళ్ళుల్లో చూడు, నీకు ఎట్ట నీళ్ళు కారుతున్నాయి పక్కకి.
కనిపించలేదా? సరే కెమెరా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపించు. నాకు కనిపించలే. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. పొగ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట వస్తుందో. నేను ఏడ పొయ్యిలో కూర్చోన్నా, ఈడు పోయి ఆడ కూర్చొని అది ఎట్టయింది ఇది ఎట్టయింది అని చెప్తున్నాడు. బా యాక్షన్ నటుడు. ఇప్పుడు వచ్చి పొగలో కూర్చొని నీళ్ళు వస్తాయి. అది చేస్తున్నా దాని నుంచి మీకు చెప్తే మీరు నమ్మట్లే. నోట్లోకి వెళ్ళింది పొగ. మసాలా మొత్తం కూడా బాగా ఎగిపోయింది. మెత్తగా పిసుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. అందులో అంత చికెన్ కలిగి నువ్వా? పులుసుకి సరిపడా నీళ్ళు పోసుకుందాం. పులుసు బాగా తెల్లాలి కాబట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ మామూలుగా మేము బాగా వచ్చిన టెంకాయ చెట్టు అంటే ఇదే, ఇక్కడ ఉండే ఓట్లో అదే కొసిరిగిపోయింది రాత్రి. దీని లేపురా పండుకొస్తుంది అసలు ఆ చెట్టు బతుకుతుంది? అదే నా డౌట్. బాధేస్తుంది నాకు, అంత పెద్ద చెట్టు అయినాక చచ్చిపోదులేరా. ఇదిగో మా ఎడా చిగురు ఇరిగిపోయింది. ఇదిగండి ఎరగలేరా, వంగిపోయిందిరా. అయ్యో ఆడేదో పురుగు కొట్టేస్తుందమ్మా. ఇదిగో ఏమబ్బా, లేకపోతే ఎందుకు ఎండిపోయింది? అదిగో అదంతా కట్టేసి టెంకాయ చెట్టు అంది ఇరిగి పడేది అందా. అమ్మా ఇక్కడలారా చూసుకుంటాయి కదా అది మీరు. అమ్మ అసలు పురుగు కొట్టేస్తుంది కదా కనబడలా. రే ఆ చిగురు ఉందిలే, అది ఆడ చచ్చిపోదు కానీ ఒక చెట్టే. సరే చెట్లు వేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పురా? ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింది? అదే అని చెట్టు ఇదే అని చెట్టు, ఇది ఆడుకున్నది అది ఆడుకున్నది, అది ఎంత రేటు చెప్పు? 3 సంవత్సరాలు అయింది చెట్టు వేసి. చెట్లు వేసుకున్నాం 1.5 సంవత్సరాలు. ఒకటే పోయింది. తర్వాత చెప్పు ఏం చెట్టు చెప్పది? ఏం చెట్టు తెలియదు. టెంకాయ చెట్టు కాదు, తట్టానడుకో. అది ఏ కాయలు కాస్తుంది? పచ్చకాయలా ఎర్రకాయలా? కిందనే కాస్తుంది పైన కాస్తుంది? గంగా భవాని, మామూలు భవాని, సాల్టా స్వీటా? ఏది ఎన్ని సంవత్సరాలు కాస్తుంది చెప్పు? వచ్చేసి ఎర్రకాయలు కాస్తుంది చెప్పారు వాళ్ళు. అది పచ్చకాయలు. అది వచ్చేసి 250 రూపాయలు, ఇది వచ్చేసి 350. ఇది మొదలు ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రకాయలు, అది మొదలు పచ్చగా ఉంది కాబట్టి పచ్చకాయలు. సట్టి మీద మూత పెట్టేసి చాలాసేపు అయింది. పులుసు ఉడికిందా లేదా చూద్దాం. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గిరిగిన ముక్కలు అయితే వేసేసుకుందాం. చేపలుగా వేసేస్తున్నాం, ముక్కలు అయితే గొయ్యలే. ఘాట్లు పెట్టుండాలి ఏమరా. బలవుడు కదా నువ్వు, ఘాట్లు పెడతారు ఇట్లకా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కోపులు కూడా చూసేదానికి అట్టే వచ్చేస్తుంది. కోపులు కానీ కూర కూడా ఎట్లనే చూడరు. చేపలు అయ్యి కడ్డీలు ఉన్నాయా, గట్టిగా అయిపోతాయి కూరలు వేస్తే. వీడు కలిపెట్టి నలిపేస్తే తప్పితే ఇప్పుడా లేకపోతే బాగానే ఉంటాయి. చేపల పులుసులోకి వంకాయలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక 2 వంకాయలు కూడా వేసుకుందాం. అబ్బా ఏమైందిరా? ఏమన్నా దెబ్బ తగిలిందా? దెబ్బ కాదు, వంకాయలు మునగలేదు ఆలోచిస్తున్నా. దాని ముందు మూత పెట్టేస్తే లోపల ఉడికిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం. కత్తి తిప్పిండవా? చేయలేరు కదా, నేను చేద్దామని వచ్చా. ఏం చేస్తా వచ్చి నేను చూస్తుంటా. చూడు ఏం చేస్తాడు ఇప్పుడు? నరికేస్తాడు చూడు చెట్టునే. దాని మీద పోతున్నా. అది కాదురా, ఇట్లని చూడికి రాదు. ఏం చేయాలో ఇట్లా నిలబెట్టినావు అనుకో. అట్లా నిలబెడితే ఇటు చూడు ఎట్టుందో ఇట్టా. ఎట్ట నిలబెడతావు? అట్టే పైకి లావు వస్తుంది. ఎట్ట నిలబెట్ట అది వంగిపోతుందిరా. నిలబెట్ట అటెందుకు వంగుతుందా? కర్ర కట్టియాలా గట్టిగా దానికి. ఎంతసేపు కడుతుంది? ఎన్ని కర్రలు పెట్టి నిలబడింది? 5 నిమిషాలు కత్తినా చేదిస్తారా? 5 నిమిషాలు కత్తినా చేస్తే ఇది ఎక్కడికి నరికేస్తాడు అంతే, ఇంకేం ఇది. అయ్యా నరకపోయేది. ఇప్పుడు ఫ్రెండ్స్ చెట్టుకి ప్రూనింగ్ అంటే ఈ వారం వచ్చే కొమ్మలు కట్ చేస్తూ ఉంటే పైకి చెట్టు అంటే బలంగా పోతుంది. ఈ వారం కొమ్మలు నరికేమంట అంతే కదా. నరికేమంటావా? వాడికి తెలీదు. ఇందాకేమన్నాడు?
ఇగో ఈ తోట పడిపోయిన చెట్టుని చూడండి. ఇప్పుడు ఏం చేస్తాము, అరే చెట్టుని నరికేది రానప్పుడు పక్కకి లేచి అన్ని దెబ్బలు అట్టకోది కొట్టేది. సైడ్ కొట్టాలి ఎప్పుడు క్రాస్గా. అయిపోయిలా తీసి అవి తీసి ఏమైనా అందించేసినారు చట్నీ. ఇదిగో ఇప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ 3 కొమ్మలు మాత్రం ఇగో ఇట్లా లేపండి పైకి, సరేనా? ఇది కూడా నరికింది కదా, ఇది ఎందుకు నరికినవరా? పైకి పోతాయి. దీన్ని ఎందుకు నరికినావురా అంటే తెలియపోయా. అంతేరా ఇట్లా అంతే అంతే, ఇంకేం కొట్టదా. ఏమరా ధ్యానం చేస్తున్నావా? తీ కూర మాత్రం బాగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా మెంతులు జీలకర్ర పొడి వేసుకుందాం. తిప్పుడు కార్యక్రమం ఉంది. ఇప్పుడు పైన పోసుకుంటానా తిప్పుతానా తెలియట్లే. అజీ నువ్వు దిబ్బరా సరే. మనిషికి తెలిసిన పనే చేయాలి, తెలియని పని చేయకూడదు. అంటే వాడు మనిషి కదా? అదే నేను కూడా చెప్పింది, వాడు తెలుసు కాబట్టి చేస్తున్నాడు. నీకెందుకు తెలీదు? నేను ఇప్పుడు చేయలే, చేస్తే కదా వస్తుందా. ప్రాక్టీస్ అయిన తర్వాత చేస్తాను. మనిషి ఏ పని నేను నేర్చుకోగలదని నీకు చెప్పలా? చెప్పారు. మనం తినే పని వరకు ఆగిపోయామా? అది కూడా పనే కదా. నిజమే. వండేవాడు ఉంటే తినేవాడు కావాలా? తినేవాడు ఉంటేనే కదా వండేవాడా. తినేవాడు లేకపోతే ఎందుకు వండుతాం? నిజమే నిజమే నాయన, నిజమే. మంచి మంచి ఆలోచనే. కలకాలం 100 ఏళ్ళు వద్దులు నాయన. అబ్బా సూపర్. ఇంకా మూత తీసుకొని కొత్తిమీర చల్లేసుకుందాం. బాగా తీసేస్తున్నాడు ఆల్రెడీ. మీరు చిక్కబడిపోయింది అజ్జీ. అబ్బా అజీడు చూడజీ ఎట్నయా, ఒక్కోటి ఎంతలా ఉండయా. ఉబ్బినాయి ఎట్నా? ఉబ్బినాయి అజీ. నువ్వు ఉబ్బినట్ట? నువ్వు ఉబ్బినట్టు నేను ఉబ్బినట్టు కాదు. కొత్తిమీర వేస్తానంటే విజయ్ ఏదా? ఒరే నాయన ఎంతలా ఉబ్బిందా? ఏందా చేయదా? ఇంకైతే దించి పక్కన పెట్టేసుకుందాం. ఒక ఏసీ ఏసీ ఫ్లేవర్ పోతుంది అమ్మా. చాంద్రా పోసాను అట్లా చాంద్రా. చూడండి పూర్తిగా చంద్రముఖిగా మారిన అజీని చూడండి. తినేటప్పుడు ఎలా నవ్వుకుంటూ ఉన్నాడు చూడండి. సంతోషం చూడండి. సంతోషం ఉంటుంది తినేటప్పుడు. నీకు లేదా అజీ? నువ్వు ఎంజాయ్ చేస్తావు అది లైఫ్ లో ప్రతి క్షణాన్ని. గ్రేట్ అసలు. ప్రతి క్షణాన్ని కాదు, దాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తాను నేను బాగా. తినటం అంటేనే జీవితమా? ప్రశాంతత ఉంటుంది తినేటప్పుడు. ఓకే, తినేటప్పుడే జీవితం మొదలవుతుంది. ప్రశాంతత. ఓకే నిజమే. కొందరికి కొన్ని ఫుడ్లు నస్తాయి, కాకపోతే నీకు అన్ని ఫుడ్లు నస్తాయి. అదొకటే తేడా. దేవుడు అలా పుట్టించేశాడు నన్ను, ఏం చేయలేను దానికి. నువ్వు ఒక గాడ్ గిఫ్ట్ చైల్డ్వి. గాడు నాకు ఆ వరం ఇచ్చాడు తినడానికి. వానాకాలం ఎవరోజు పడతా ఉంటారా చేపల. ఎండాకాలం ఎక్కువ దొరికేది. వానాకాలం ఒకటి చాలా రెండేసంట. ఒకటి చాలు రీ. వంకాయ ఈరోడికా? వంకాయ వంకాయ చేపలు ఇక్కడ ఇక్కడ. నాకు గిరిగేళ్ళు అంటే ఇష్టం అసలు. గిరిగేళ్ళు అంటే ఇష్టం లేదా? గిరిగేళ్ళు ముళ్ళు ఎక్కువ ఉంటాయరా మామూలుగానే. వంకాయ ఇష్టమే అజీ? వంకాయ ఇష్టమే. వా చూడండి ఫ్రెండ్స్, ఫోటోకి పోజ్ ఇవ్వమంటే నోర్లు చేసి దెయ్యాలు తెరిచినట్టున్నది నోట్లోకి. అప్పుడు అలా జంతువులు ఉన్నాయి చూడు, డైనోసార్లు, అవి దూరేళ్తాయి నోట్లోకి. చాలా సంవత్సరాల తర్వాత గిరిగేళ్ళ పులుసు టేస్ట్ చేస్తున్నాం. అంతే కదా, చాలా సంవత్సరాల తర్వాత చేపలు పులుసు తింటున్నామేమో అనుకుంటావా? మనదే రోజు చేపలు పులుతాయి కదా. పడతారు జనాలు. అబ్బా అబ్బాకి బాగున్నావా? బాగున్నది. నువ్వు టైం బాగాలే, మనం ఏం చేస్తాం. గిరిగేండి మీద కండ బాగున్నదే, అందుకని అబ్బా అన్న కూర ఏదో తేడా కొట్టినట్టున్నది. అయితే ముందు కూర కొంచెం చెప్తాడు ప్రతిసారి. ఈరోజు అందుకు గిరిగేండి మీద కండ గురించి మాట్లాడుతున్నాడు. అజీ ఎట్టుంది అజీ? తక్కువ కొంచెం బాగున్నది. రకరకాలుగా ఉన్నది ఈరోజు. అంతా నాకు ఎందుకో సాటిస్ఫై లేదు. వాడికి ఇష్టం, అందుకే నా మాటలన్నీ చెప్తున్నాడు. ఫస్ట్లోనే వాడు అన్నాడు కదా, అజయ్ గారు ఫస్టే చెప్పినాడులే నాకు గిరిగేళ్ళు అంటే ఇష్టం లేదని. నీకు ఎట్లా అనిపిస్తుంది విజయ్?
బాగుంది టేస్ట్. అమృతం. అమృతం కదా, బాగానే ఉంది. అంటే గిరిగేనులు ముళ్ళు ఎక్కువ ఉంటాయి, కొంచెం బుడదాసం వస్తుంది. అమృతం లాగా ఉంది. బాగుంది. పులుసు మాత్రం కమ్మగా ఉంది. వానకి సన్న తోర పడతా ఉంది మా ఊర్లో ఈరోజు. కండ బాగుంది ఆ చేపలు మాత్రం. వాన పడితే మీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి? వాన పట్టినా కూడా ఉబ్బదేస్తుంది. చేప అంతా కండ మాత్రం చేప మీద ముళ్ళు లైట్గా ఉన్నాయి కానీ పెద్దగా ముళ్ళు అయితే లేవు. జానడు ఎత్తునుంది కండ. జానడు ఎత్తినే ఉంది కండ. ఈ గిరిగేను కూడా చూడడానికి కొరవేను లాగే ఉంటాయి, కానీ కొరవేను లేదంటే ముళ్ళు ఉండదు, కొత్త కండే ఉంటుంది ఎక్కువ. దీంట్లో ఏంటంటే అడుగడుకు చిన్న 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 ముళ్ళు ఉంటాయి. నువ్వు చెప్పేది ఒక ఇది సామెతలో చెప్పాలంటే నక్కకే నాగలోక అనుకున్నాను తేడా. అంతేనా? అంత తేడా ఉండదు, ఉంటుందిలే, లైట్ గా తేడా ఉంటది. కొరమేళ్ళకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏమరా ఈరోజు మామిడికాయ వేయకుండా ఓన్లీ వంకాయ వా? నా భలే ఉందా వంకాయ. పులుసులో బాగా నానే కతక్కన ఉంది టేస్ట్. అబ్బా గరిగేడు మీద కండ చూడు, మంచి కండైన చేపలు ఉన్నాయి ఈ సంవత్సరం మా చెల్లు. మాత్రం కతక్కన ఉంది. ఫైనల్ గా చేపల పులుసు ఏంది దీని మందలా అని చెప్పండి. గిరిగేళ్ళు దొరికితే ఖచ్చితంగా పులుసు చేసుకోమని చెప్పు, అంత బాగుంది. నువ్వేం చెప్తారా? దొరికితే మాత్రం ఖచ్చితంగా చేసుకుని పులుసు బాగుంటుంది. ఒకవేళ గిరిగేన్లు కొరమేళ్ళు ఉంటే కొరమేళ్ళే తీసుకోండి, పెద్దవై ఉంటే. చిన్నవి మాత్రం తీసుకోబాకండి కొరమేళ్ళు. జనం నిమ్నా గిరిగేను దొరకట్లేదు, మన అదృష్టం మన చెల్లి దొరికే కన్నా. నిజంగా జనరా గిరిగేన్లు దొరకవు. గిరిగేను దొరకవు ఏడ. చాలా మంది తెలియదు అసలు గిరిగేను ఉంటాయని కూడా. కొరవేళ్ళే కనిపిస్తాయి కదా, యాడ్ చూసినా మనం గిరిగేనులు యాడ కనిపించవు. పులుసులో ఉడికిన జనం భలే ఉంటుంది టేస్ట్. చేపల కూర కూడా కతక్కనే ఉంది. అది మందల. ఫ్రెండ్స్ చూసారు కదా, విజయలూరు చెరువు గిరిగేలతో అజ్జిగడికి అయితే పులుసు చేసి పెట్టాం. నాకు వాడు నేను తిన్నావు కదా, షార్ట్ వీడియో కనిపిస్తావులే తినేది కూడా. ఎంత ఫ్రెండ్స్ అంత తిన్నాను. అంత తిన్నాడు, ఇగో అంత తిన్నాం. అదేంటంటే విషయం, అజ్జిగాడు గిరిగేలు అంటే ఇష్టం లేదు. వాడు ఇష్టం లేకుండా ఇష్టంతో తిన్నాడు. అయినా కూడా 3 చేపలు తిన్నాడా? అయినా 3 తిన్నాడు. కానీ ఇష్టం ఉంటే 30 అయినా తినచ్చు. ఆడ ఉండవు అనుకోండి, కొన్నిసార్లు అయిపోద్ది మిగలదు. ఈసారి మిగిలింది అనమాట. మిగిలిందంటే ఈ రోజు జనాభా ఎక్కువ లేరు, మేము ముగ్గురు ఉన్నాం. అది మందల అట్లా జరిగింది. కొంచెం తిన్నాడు. నాకు చేపల కూర అంత ఇష్టం ఉండదు. ఏదైనా ఫ్రై అయితే ఏదైనా లైట్ గా లాగచ్చు. మితంగా ఒక 3-4 ముక్కలు తింటాడు ఫ్రై అయితే. ఇప్పుడు 3-4 ముక్కలు ఉన్నాను ఫ్రెండ్స్. నా పచ్చాగా ఉండ నెత్తిని పెడతా వీడికి. ఒకసారైనా నేను 4 ముక్కలు తిన్నాను చెప్పురా. రారా నాయనా ఫ్రాన్స్ అంత తిరిగి తిన్నదని చెప్తున్నాను. అది కూడా చాలా తక్కువ తిన్నా నేను ఏదైనా కొద్దిగా తక్కువగా తింటా. ఎందుకంటే కొన్ని తినేస్తా, కొన్ని ఆపలేను. చికెన్, గుడ్లు అలాంటివి ఏమైనా ఉంటే ఆపలేను. ఈ చేపలు, రొయ్యలు ఇవన్నీ తినలేను, ఆపేస్తాను అనమాట. మన వాళ్ళు అట్ట కాదు. మటన్ కూడా తింటా. మన వాళ్ళు అట్ట కాదు, నీస్ అంటే స్మెల్ వస్తే చాలు ఫుల్గా కుమ్మేస్తారు. స్మెల్ వస్తే చాలు. అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే అంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.